హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 4th క్లాస్ న్యూ సిలబస్లోని ఇప్పుడు ఫస్ట్ లెసన్ మనం చెప్పుకున్నామండి, గాంధీ మహాత్ముడు. ఇప్పుడు సెకండ్ లెసన్ గోపాలి తెలివి లెసన్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం సెకండ్ లెసన్ గోపాల్ తెలివి. దీని యొక్క ఇతివృత్తం అనేది సమయస్ఫూర్తి అండి. సమయస్ఫూర్తి అంటే ఏంటంటే ఇక్కడ సమయాన్ని బట్టి ఎలా నడుచుకోవాలనేది సమయస్ఫూర్తి అండి. ఇక్కడ చాలా ఆపదలు మనకు వచ్చేటప్పుడు మనం ఆ సందర్భాన్ని బట్టి మనం ఎలా ప్రవర్తించాలనేదండి, మనం ప్రవర్తించే తీరండి సమయస్ఫూర్తి అంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రక్రియ అంటే ఈ లెసన్ అనేది ఏ ప్రక్రియలో ఉందంటే కథ రూపంలో ఉందండి. ఇతివృత్తం అంటే ఇది మనం ఈ లెసన్ ద్వారా ఏం నేర్చుకోబోతున్నామంటే సమయస్ఫూర్తి అండి. అంటే ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలనేదండి సమయస్ఫూర్తి అంటే. ఏమైనా ఆపదలు వచ్చినప్పుడు మనం ఆ సందర్భాన్ని తగ్గట్లుగా మనం సులువుగా మనం ఎలా దాని నుండి తప్పించుకోగలుగుతున్నాం అనేది సమయస్ఫూర్తి అండి. ఓకేనా, నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గోపాల్ తెలివి. ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ప్రక్రియ ఏంటంటే కథ అండి, కథ రూపంలో ఉంటుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చదువుతాను చూడండి. ఒకసారి ఢిల్లీ సుల్తాన్ ఒక ఆలోచన వచ్చిందండి. ఢిల్లీని పరిపాలించే సుల్తాన్కు ఒక ఆలోచన అనేది వచ్చిందండి. తన సామంత రాజులందరినీ పిలిపించాడు. అంటే సామంత రాజులందరినీ అంటే తన కింద పనిచేసే చిన్న రాజులు అండి సామంత రాజులు అంటే. ఈ సామంత రాజులందరినీ పిలిపించాడండి. సుల్తాన్ తమకు ఎందుకు పిలిపించాడని వాళ్ళంతా కూడా మదన పడుతున్నారండి. తనకు సుల్తాన్ ఎందుకు పిలిపించాడనేది వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యంగా, ఎందుకు పిలిచారని ఒక ఆలోచన అనేవారు పడ్డారండి. ఒక ఆలోచన మదన పడుతున్నారండి. ఇక్కడ దర్బారు ప్రారంభమైందండి. దర్బారు అంటే ఇక్కడ రాజ్యసభ అండి. ఇక్కడ ఏ సభ అయితే అవుతుంది, ఈ రాజ్యసభ అనేది దర్బారు అంటారండి. ఇక్కడ ప్రారంభమవుతుంది. సుల్తాన్ అందరినీ కలిగి చూశాడు. అంటే సుల్తాన్ అందరినీ ఒకసారి చూస్తున్నాడండి. నేను 2 ప్రశ్నలు వేస్తాను, సమాధానాలు చెప్పగలరా అని అడిగాడండి సుల్తాన్ మహారాజు. ఢిల్లీ పరిపాలించే ఈ సుల్తాన్ మహారాజు. చూడండి, ఇక్కడ సామంతులంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. సామంతులు అంటే తన కింద ఉండే చిన్న రాజులందరూ కూడా నిశ్శబ్దంగా వచ్చి తమ తమ ప్లేసుల్లో వచ్చి కూర్చున్నారండి. సుల్తాన్ అడిగాడు, ఈ భూమి పొడవు ఎంత, వెడల్పు ఎంత? అందరూ ఒకరి ముఖం ఒకరు. అంటే ఈ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు తను 2 ప్రశ్నలు వేస్తాను అన్నాడు కదండి. ఆ 2 ప్రశ్నలు ఏంటంటే ఈ భూమి పొడుగు ఎంత, వెడల్పు ఎంత అని అడిగాడండి వీళ్ళందరికి కూడా. అందరూ కూడా ఒకరు చూసుకున్నారండి. సుల్తాన్ తన 2వ ప్రశ్న అడిగాడు. చూడండి, ఫస్ట్ ప్రశ్న అయితే. ఇప్పుడు 2వ ప్రశ్న అనేది ఇప్పుడు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అని అడిగాడండి. ఈసారి సామంతుల ముఖాలు పాలిపోయాయండి. అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఈ రాజుగారు అడిగే ప్రశ్నలకి వింతగా ఉన్నాయని ఒకరి ముఖాలు అందరూ చూసుకుంటున్నారండి. ఏమిటి ప్రశ్నలు, వీటికి ఎవరు జవాబులు చెప్తారు అని అందరూ కూడా గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారండి. తమ తమ పట్టణాలకు వెళ్ళి పండితులతో చర్చించి చెప్తామన్నారు వాళ్ళు. ఇప్పుడు సుల్తాన్ త్వరగా సమాధానం చెప్పమన్నాడు. సామంతులందరూ కూడా తమ పట్టణాలకు వెళ్ళిపోయారండి. ఇక్కడ సుల్తాన్ సామంతుల్లో మాల్వారాజు జయచంద్రుడు ఒకడండి. ఇతను మాల్వారాజు అంటే మాల్వాను పరిపాలించే రాజు అయినటువంటి జయచంద్రుడు ఒకడండి ఈ సుల్తాన్ సామంతుల్లోని. ఇక్కడ జయచంద్రుడు సభ చేశాడండి. దర్బార్లో ఉన్న పండితులందరికీ కూడా సుల్తాన్ వేసిన ప్రశ్నలు వినిపించాడు. ఇక్కడ ఆస్థాన పండితులు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారండి. ఇక్కడ ఈ ప్రశ్నల సమాధానం ఎలా చెప్పగలరు? సుల్తాన్ కావాలని ఇటువంటి చిక్కు సమస్య ఇచ్చాడన్నారు. వీళ్ళందరూ కూడా ఈ జయచంద్రుడు అక్కడ ఉండేవాడు. ఈ జయచంద్రుడు కూడా సభ చేసి దర్బార్లో ఉన్న పండితులందరికీ కూడా ఈ సుల్తాన్ వేసిన ప్రశ్నలు చెప్పి ఒకసారి వినిపించి ఈ ప్రశ్నలకు మనం సమాధానం ఎలా చెప్పగలం? సుల్తాన్ కావాలని ఇటువంటి చిక్కు సమస్య మనకి ఇచ్చాడు అన్నారండి. ఒకరికొకరు అలా వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారండి ఈ సమాధానం ఎలా చెప్పగలాలి అని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంతలో ఆస్థాన విదూషకుడు గోపాల్ వచ్చాడు. ఇక్కడ విదూషకుడు అంటే ఆశిగాడు అండి. ఇక్కడ ఆశిగాడు గోపాల్ వచ్చాడండి. ప్రశ్నలు విన్నాడు. ఒక్క క్షణం ఆలోచించాడండి. ఈ ప్రశ్నలు విని అతని ముఖంలో చిరునవ్వు వెలిసింది. ఇంతేనా, దీనికి దిగులు పడతారు ఎందుకు? నన్ను సుల్తాన్ దగ్గరికి పంపండి, నేను చూసుకుంటాను అన్నాడండి ఈ విదూషకుడు. ఇప్పుడు గోపాల్ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడం జయచంద్రుడి కోపం తెప్పించిందండి. అతను ఎంత సీరియస్గా చెప్పినా కూడా ఈ విదూషకుడు అనేవాడు, అతను ఆశగాడు కదండి, ఎంత సిల్లీగా తీసుకుంటాడు, ఎంత తేలిగ్గా తీసుకోవడం అనేది ఈ మాల్వారాజు జయచంద్రుడికి అనేది కోపం తెప్పించిందండి. ఇక్కడ తమాషా కాదు, తలలు పోతాయి అన్నాడండి. ఇక్కడ గోపాల్ కూడా గంభీరంగా అన్నాడు, రాజా, ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండక తప్పదు. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి. ఈ విషయం నాకు వదిలేయండి.
మీరు నిశ్చింతగా ఉండండి అని ఇక్కడ జయచంద్రుడికి అనేవాడు ఈ విదూషకుడు అనేది చెప్తున్నాడండి. ఇక్కడ రాజు గోపాల్ని సుల్తాన్ దగ్గరికి అనేది పంపాడండి ఈ మాల్వా రాజు. ఇక్కడ గోపాల్ సుల్తాన్ దర్బార్కి వెళ్ళి సుల్తాన్కు వందనం చేశాడండి. ఇప్పుడు ఈ గోపాలు రాజ్యసభకు వెళ్ళాడండి. రాజ్యసభకు వెళ్ళి అక్కడ ఢిల్లీ సుల్తాన్కు వందనం చేశాడు. తానెవరో ఎందుకు వచ్చాడో చెప్పుకున్నాడండి. అయితే సమాధానాలు చెప్పు అన్నాడండి ఢిల్లీ సుల్తాన్. ఇప్పుడు మహాప్రభు ఇవి ఇటువంటి సిక్కు ప్రశ్నలో మీకు తెలుసు, ఈ భూమినంతా కొలవాలి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ లెక్క పెట్టాలి, చాలా డబ్బు ఖర్చు అవుతుంది, సమయం పడుతుంది అని చెప్పాడు గోపాల్. ఇక్కడ ఆ విదూషకుడు అనేవాడు చాలా డబ్బు ఖర్చు అవుతుంది, చాలా సమయం పడుతుందని ఇతను ఢిల్లీ సుల్తాన్తో చెప్పాడండి. ఇక్కడ సుల్తాన్ తల ఊపి చాలా డబ్బు ఇచ్చాడు. నీకు సంవత్సరం గడువు ఇస్తాను, మళ్ళీ ఈనాటికి నీవు జవాబులతో రావాలి, లేకపోతే నీకు కఠినమైన శిక్ష విధిస్తానని ఈ సుల్తాన్ ఆ గోపాల్ని హెచ్చరించాడండి. అలాగే ప్రభు అంటూ సెలవు తీసుకున్నాడు గోపాల్. ఇక్కడ గోపాల్ తన పట్టణానికి వెళ్ళిపోయాడు. రాట్నాల వాళ్ళని చేతనైనంత దారం వడకమని డబ్బిచ్చాడు. రాట్నాలు వాళ్ళు ఉంటారు కదండి, దారాన్ని ఉడికించేవారు, వాళ్ళకి చేతనైనంత దారం వడకమని డబ్బిచ్చాడండి. వాళ్ళకి సంవత్సరం పూర్తి కావచ్చింది. ఉడికిన దారం 16 బండ్లకు సరిపోయింది. గోపాల్ 25 గొర్రెలు కొన్నాడండి. సరిగ్గా గడువు రోజున సుల్తాన్ దర్బార్లో ప్రత్యక్షమయ్యాడండి గోపాలు. సుల్తాన్ అడిగాడు, గోపాల్ జవాబులు తెలుసుకున్నావా అని. గోపాల్ తెలుసుకున్నాను మహాప్రభు అని గోపాల్ చెప్పాడండి. అయితే చెప్పు, ఆలస్యం ఎందుకు? సభాభవనం వెలుపల ఉంచాను జవాబులు, మీరు వచ్చి చూడండి, ఇక్కడికి తీసుకొని రాలేను అని చెప్పాడండి గోపాలు. అప్పుడు సుల్తాన్కి ఆశ్చర్యం కలిగింది. సమాధానాలు వెలుపల ఉన్నాయా, సరే చూద్దాం అన్నాడు. చూడండి, దర్బార్లందరితోనూ సుల్తాన్ సభాభవనం ఆవరణంలోకి వచ్చారండి. ఆ దర్బార్లో ఉన్న సామంతులందరూ కూడా ఈ సుల్తాన్ సభాభవనం ఆవరణంలోకి వచ్చారు. అక్కడ 16 బండ్లు ఉన్నాయి, వాటిలో పెద్ద పెద్ద దారపు వండ్లు ఉన్నాయి. సుల్తాన్ గోపాల్ వైపు చూశాడు. మహాప్రభు 8 బండ్లలోనూ దారంతో భూమి నిలువున కొలిచాను. తక్కిన 8 బండ్ల దారం భూమి అడ్డం కొలత. ఈ దారం కొలుచుకుంటే మీకు భూమి పొడవు వెడల్పు తెలిసిపోతుంది అని చెప్తాడండి ఈ విదూషకుడు. ఇప్పుడు సుల్తాన్కి ఏదో అర్థమైంది. సరేలే, మరి నక్షత్రాలు అన్నాడు. మళ్ళీ సెకండ్ ప్రశ్న, మరి నక్షత్రాలు ఏవి అనేసి ఎన్ని నక్షత్రాలు అని మళ్ళీ అడుగుతున్నాడండి ఢిల్లీ సుల్తాన్. అప్పుడు లెక్క కూడా తెచ్చాను, ఇవిగో ఈ 25 గొర్రెలు, ఆకాశంలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గొర్రె వెంట్రుక. ఈ గొర్రెల వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే మీకు నక్షత్రాల సంఖ్య ఇట్టే తెలిసిపోతుంది మహాప్రభు అన్నాడు గోపాల్. ఎంతో వినయంగా చెప్పాడండి. సుల్తాన్కు గోపాల్ తెలివి పూర్తిగా అర్థమైపోయి ఏమనగలడు, కాదనలేడు, అవుననలేడు. అలా ఆలోచిస్తూ సుల్తాన్ పక్కపక్క నవ్వాడండి. ఈ ఆశగాడి చేసినటువంటి ఈ పనికి ఈ ఢిల్లీ సుల్తాన్ అనేవాడు పక్కపక్క నవ్వాడండి. చాలా చక్కగా ఉన్నాయి నీ సమాధానాలు గోపాల్ అని ప్రశంసించాడు. గోపాల్ని సన్మానించి పంపాడు. బహుమతులతో తిరిగి వచ్చిన గోపాల్ని చూసి జయచంద్రుడు ఎంతో సంతోషించాడండి. మాల్వా రాజు అయినటువంటి జయచంద్రుడే కదండి ఈ గోపాల్ని పంపించి రాజ్యసభకి పంపించాడు కదండి. ఈ గోపాలను చూసి జయచంద్రుడు ఎంతో సంతోషించాడండి. జరిగిన కథంతా విని పగలబడి నవ్వడం ఇప్పుడు అతను వందయింది. ఇప్పుడు ఇదంతా విని జయచంద్రుడు పగలబడి నవ్వుతున్నాడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిత్రాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పదాలు అర్థాలు. ఇక్కడ దర్బార్ అంటే రాజ్యసభ అండి. ఇక్కడ విదూషకుడు అంటే హాస్యగాడు. ఇక్కడ సామంతులు అంటే రాజు కింద ఉండేటటువంటి చిన్న రాజులండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాఠంలో గుణింతాక్షర పదాలను రాయండి అన్నారు. గుణింతాక్షర పదాలు చూడండి, భూమి, దారం, వైపు, ఇవన్నీ కూడా గుణింతాక్షర పదాలండి. గుణింతాక్షర పదాలు అంటే ఇక్కడ గుణింతాలతో వచ్చే పదాలన్నింటినీ కూడా గుణింతాక్షర పదాలు అంటారండి. ఇక్కడ ద్విత్వాక్షర పదాలు అంటే ఒక హల్లు కింద అదే హల్లు రావడాన్ని ద్విత్వాక్షరం అంటారండి. ఇక్కడ కా అనే హల్లు కింద మళ్ళీ అదే కా అనే హల్లు యొక్క హల్లు అనేది వచ్చిందండి. ఇక్కడ చూడండి, ఒక హల్లు కింద అదే హల్లు రావడాన్ని ద్విత్వాక్షర పదాలు అంటారు. ఈ లెసన్లో ఉన్నటువంటి ద్విత్వాక్షర పదాలన్నీ కూడా ఇక్కడ రాసుకున్నారండి. ఇక్కడ సంయుక్తాక్షర పదాలు అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు రావడాన్ని అండి. చూడండి, అన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్ అండి. ఇక్కడ చూడండి, ఒకటి చూసుకుందాం. సుల్తాన్ అండి. ఇక్కడ లా అనే హల్లు కింద వేరొక హల్లు యొక్క
ఇక్కడ తా అనే హల్లు అనేది ఇక్కడ వచ్చింది కదండి. ఓకేనా ఫ్రెండ్స్, సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు రావడాన్ని సంయుక్తాక్షరం అంటాము. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు కింద అదే హల్లు రావడాన్ని ద్విత్వాక్షరాలు అంటారండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.